హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మీ నాన్నగారు నీకోసమే మనీషాని పెళ్లి చేసుకుంటున్నారు అని జున్ను అంటుండగా, మనీష అమ్మగా రావడం నాకు ఇష్టం లేదు జున్ను. ఎందుకంటే తను మా నాన్నకు భార్యగా మాత్రమే ఉండాలనుకుంటుంది. నాకు అమ్మ మాత్రం ఎప్పటికీ కాలేదు. ఫ్యామిలీ ట్రీలో మనీష అమ్మ ఫోటోని తీసేసి తన ఫోటోని పెట్టుకుంది అని అంటూ ఆ రోజు తను చూసిన సిచ్యువేషన్ని చెప్తూ ఉంటుంది. లక్కీ ఆ రోజు కబోర్డ్లో నుండి ఫ్యామిలీ ట్రీని తీసి మనీష నా మిత్ర పక్కన నువ్వేంటే అని అంటూ లక్ష్మి ఫోటోని పీకి పారేసి తన ఫోటోని పెట్టి నేనే మిత్రకి కాబోయే భార్యని అని వెకిలిగా నవ్విన దృశ్యం లక్కీ కంటపడుతుంది. ఆ రోజే మనీష మా నాన్నగారికి భార్య కావాలనుకుంటుందని నాకు అర్థమైంది అని అంటూ ఉంటుంది లక్కీ. మీ అమ్మగారి గురించి తెలిస్తే ఈ పెళ్ళిని ఎలాగైనా ఆపొచ్చు. మా నాన్నగారి లక్కే మీ అమ్మగారు కూడా సీక్రెట్ అన్నమాట అని జున్ను అంటూ ఉండగా, అవును జున్ను, సీక్రెట్స్ అన్ని స్టోర్ రూమ్లో పెడతారు కదా అని అంటూ ఉండగా, అవును, అయితే స్టోర్ రూమ్కి వెళ్తే మా అమ్మ ఎవరో, మా అమ్మకి సంబంధించిన సీక్రెట్స్ ఏంటో తెలుస్తాయన్నమాట, వెళ్దామా అని లక్కీ జున్ను ఇద్దరు అనుకొని అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతారు. మిత్ర పెళ్లి మండపంలో కూర్చుంటాడు. కానీ మిత్రకి మాత్రం లక్ష్మి గురించిన ఆలోచనలే గుర్తొస్తూ ఉంటాయి. తనతో కలిగిన ఫస్ట్ మినిట్, ఆ తర్వాత లక్ష్మి ప్రతిసారి తనని కాపాడడం అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు మిత్ర. ఇంకా శామ్లా ఉన్న లక్ష్మి మాటలు కూడా మిత్రాన్ని బాధిస్తూ ఉంటాయి. లక్ష్మి చేసింది తప్పు అని మీరు అంటున్నారు, కానీ ఇప్పుడు మీరు లక్ష్మిని వదిలిపెట్టి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం తప్పు కాదా అన్న లక్ష్మి మాటలు కూడా మిత్ర గుర్తు తెచ్చుకొని తను తప్పు చేస్తున్నాడా అన్న ఫీలింగ్లో ఉండిపోతాడు. ఇక పంతులు గారు పూజ చేయండి బాబు అని అంటూ ఉండగా అంటూ పూజ చేస్తూ ఉంటాడు మిత్ర. ఇక లక్ష్మి మనీషా దగ్గరికి వెళ్ళి వీడియో అడగాలి అని అనుకుంటూ ఉండగా జాను లక్ష్మికి ఎదురు పడుతుంది. ఇక ఎట్టెళ్తున్నావక్క, ఏం చేస్తున్నావు, ఏం చేసి పెళ్ళిని ఆపబోతున్నావు అని అడుగుతుండగా, నాకు అదే అర్థం కావట్లేదు, మనీషాని వీడియో అడగడానికి వెళ్తున్నాను అని లక్ష్మి అంటుండగా, నువ్వు అడిగితే మాత్రం ఇస్తుందా అని జాను అంటూ ఉంటుంది. ఎలాగైనా ఆ వీడియోని నేను తీసుకుంటాను అని అంటూ ఒక 4 అడుగులు ముందుకు వేయగానే లోపల మనీషా దేవయ్య అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడుకుంటున్నారా అని లక్ష్మి తలుపు సందులో నుండి వాళ్ళిద్దరి మాటలని వింటూ ఉంటుంది. నిజంగా నువ్వు మిత్రకి మాటిచ్చావా, లక్కీకి కన్న తల్లిలా మారుతావా నువ్వు అని దేవయ్య అని మనీషాని అడుగుతుండగా, మీరు కూడా నన్ను అంత అండర్ ఎస్టిమేట్ చేస్తారని నేను అనుకోలేదా ఆంటీ. ఈ పెళ్లి జరిగిన మరుక్షణమే ఏమవుతుందో తెలుసా, లక్ష్మిని పిచ్చిదాన్ని చేస్తాను, లక్ష్మికి పిచ్చి పట్టేలా చేస్తాను, నా దగ్గర ఉన్న వీడియోని బయటపెట్టి అరవింద ఆంటీని జైలుకు పంపిస్తాను. ఆ దిగులుతో జయదేవ్ నందన్ అంకుల్ మంచాన పడతారు. ఆ ఇద్దరు మంచాన పడితే ఇంట్లో పెద్దవాళ్ళు లేరు కాబట్టి ఆస్తి నాదవుతుంది, నా ఆస్తి మీది కాబట్టి ఆస్తి పెత్తనం అన్నీ మీవే ఆంటీ. ఆ తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి మిత్ర నా మాటే వింటాడు. మిత్రని నేను చెప్పు చేతుల్లో పెట్టుకుని ఫారెన్కి వెళ్ళిపోతాను అని మనీష అంటుండగా, మనీష మాటలకి చాలా షాక్ అవుతూ ఉంటుంది లక్ష్మి. ఇంకా మరి లక్కీ అని అంటుండగా, ఆస్తి మీదే కదా ఆంటీ, ఆ దరిద్రాన్ని కూడా మీరే భరించండి అని అంటూ ఉంటుంది మనీష. చిచ్చి, ఆ దరిద్రం నాకెందుకు, ఏదైనా అనాథాశ్రమంలో పడేస్తాను అని దేవయాని అంటూ ఉంటుంది. ఇక మళ్ళీ అనాథ అవుతుందన్నమాట లక్కీ అని మనీష అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది లక్ష్మి. మనం ఇవన్నీ చేస్తుంటే లక్ష్మి ఊరికనే ఉంటుందనుకుంటున్నావా అని దేవయాని అడుగుతుండగా, ఊరికనే ఉండకపోతే ఊరేసుకుని చావనివ్వండి, మనకెందుకు అని మనీష అంటూ ఉండగా, అవును మనకెందుకులే, లక్ష్మి లక్కీ విషయాలు మనకు అవసరం లేదు అని అంటూ ఉంటుంది దేవయాని. ఇక మిత్ర బాధపడుతుండడం గమనించిన అరవింద వాడికి లక్ష్మి గుర్తొచ్చి ప్రాయచిత్త పడుతున్నట్టున్నాడు. వెళ్ళి మీరు ఎలాగైనా మిత్రని ఒప్పించి పెళ్ళాపండి అని అనగానే జయదేవ్ నందన్ వివేక్ ఇద్దరు మిత్రతో మాట్లాడడానికి పైకి వెళ్తారు. ఇక ఏంట్రా లక్ష్మి గుర్తొస్తుందా, ఇప్పటికైనా నీకు కళ్ళు తెరుచుకున్నాయా, ఈ పెళ్ళిని ఆపేస్తావా, ఆపేరా అని జయదేవ్ నందన్ అంటూ ఉండగా, లక్ష్మి వదిన బ్రతికే ఉండుంటుంది, ఖచ్చితంగా వస్తుందన్నయ్య
లక్కీకి తల్లి లక్ష్మి వదినే అవుతుంది అని అంటుండగా, మన మధ్యలో లేని మనిషి గురించి అవసరం లేదు మనకి, అయినా లక్కీకి తల్లి మనిష అవుతుంది, లక్ష్మి కాదు. నేను మనీషాకి మాటిచ్చాను, ఇక ఈ పెళ్ళి ఆగదు అని మిత్ర అనగానే బాధగా జయదేవ్ నందన్ వివేక్ కిందికి రాగానే అరవింద ఏమైందండి అని అడుగుతూ ఉంటుంది. నేను చెప్పిన మాటలు వినుంటే వాడు పెళ్లిపీటల మీద నుండి పైకి లేసేవాడు కదా, వాడు వినట్లేదు అని జయదేవ్ నందన్ అంటూ ఉండగా, అవునా, లక్ష్మి గుర్తొచ్చినా కూడా వాడికి మనీషానే ఎక్కువ అయిందా, లక్ష్మి కన్నా వాడికి మనీషా ఎక్కువ అయిందా అని బాధపడుతూ ఉంటుంది అరవింద. మరోవైపు ఎలాగైనా మనీషా నుండి వీడియో తీసుకోవాలని లక్ష్మి ధైర్యం చేసి లోపలికి వెళ్తుంది. ఇక ఏంటి లక్ష్మి ఇలా వచ్చావు, నువ్వు పెట్టిన పారాన్ని ఆరిందా ఆరలేదా, పండిందా పండలేదా అని చూడ్డానికి వచ్చావా అని అంటుండగా, ఆ వీడియో ఇవ్వు అని లక్ష్మి అడుగుతుంటుంది. ఏ వీడియో, అరవింద ఆంటీ వీడియోనా, అంత తొందర ఎందుకు, పెళ్ళయ్యాక ఇస్తానులే అని మనీషా అంటుంటుంది. లేదు, నాకు ఇప్పుడే కావాలి, ఇచ్చేయి అని అంటూ ఉంటుంది లక్ష్మి. అంత పిచ్చిదానిలాగా కనబడుతున్నానా నీకు పెళ్ళి కాకముందే వీడియో ఇవ్వడానికి, నేను ఇవ్వను అని అంటూ ఉంటుంది మనీషా. మీరిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ నేను వినేశాను, పెళ్లి తర్వాత నువ్వేం చేయాలనుకుంటున్నావో కూడా నేను తెలుసుకున్నాను. అత్తయ్య గారు జైలుకు వెళ్లే ముందే నేనే జైలుకు వెళ్తాను, నిన్ను చంపి అని లక్ష్మి అనగానే ఇక మనీషా షాక్ అవుతుంది. ఇక నువ్వు సీత లాంటి దాని అనుకున్నాను, శూర్పణఖలా తయారయ్యావేంటి అని మనీషా అడుగుతుండగా, నా ఫ్యామిలీ కోసం నేను శూర్పణఖనైనా అవుతాను, ఏమైనా చేస్తాను, నిన్ను చంపి నేను జైలుకు వెళ్ళడానికి కూడా రెడీగా ఉంటాను, కాబట్టి నా వీడియో నాకు ఇచ్చేయి అని అంటుండగా, ఇదంతా కరెక్టే కానీ నువ్వు నన్ను మర్డర్ చేయడం బాగోదు, కానీ పెళ్ళయ్యాక వీడియో ఇస్తానులే అని అంటూ మనీషా అద్దం ముందుకు వెళ్ళి తన మెరుగులని దిద్దుకుంటూ ఉంటుంది. అప్పుడే దేవయాని వచ్చి, ఈ శామ్ ఇక్కడేం చేస్తుంది, నీ అందాలకి మెరుగులు దిద్దుతుందా అని అంటూ ఉండగా, మనిద్దరి మాటలు విని నిప్పులు కక్కడానికి వచ్చిందంటీ అని అంటూ ఉంటుంది మనీషా. పెళ్లి కూతురు పైన ఎవరైనా నిప్పులు కక్కచ్చా, అయినా నీ గ్యాంగ్ అంతా అక్కడుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, మేము వెళ్తున్నాం, నువ్వు కూడా రా అని అంటూ మనీషాని తీసుకొని దేవయాని బయటికి వెళ్తూ ఉంటుంది. మరోవైపు ఇంటికి వెళ్తున్న లక్కీ జున్ను ఇద్దరు దేవయానికి ఎదురుపడతారు. ఎక్కడికి వెళ్తున్నారు అని దేవయాని అడుగుతుండగా, ఒకరేమో ఇంటికి అని మరొకరేమో ఆడుకోవడానికి అని చెప్పగానే, ఒకరేమో ఇంటికి అంటున్నారు, ఒకరేమో ఆడుకోవడానికి అంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని దేవయాని అడుగుతుండగా, ఇంటికి వెళ్ళి కాసేపు ఆడుకుంటాం అని జున్ను ఆన్సర్ ఇస్తాడు. ఇక్కడే ఆడుకోవచ్చు కదా అని దేవయాని అడుగుతుండగా, గిఫ్ట్స్ మర్చిపోయాం, మనీషా పెళ్ళి కదా, మనీషాకి పెళ్లి గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్తున్నాం అని అనగానే అలాగే అంటుంది దేవయాని. ఇక వాళ్ళ పిల్లలిద్దరూ ఇంటికి చేరతారు. అరవింద ఏడుస్తూ ఉంటుంది. ఇక వస్తున్న మనీషాని చూస్తుంటే మిత్రకి మాత్రం లక్ష్మియే కనబడుతుంది. ఇక మనీషా వచ్చి పక్కన కూర్చొని నవ్వుతూ ఉంటుంది. ఇక మనసులో లేని నవ్వుని మిత్ర కూడా నవ్వుతూ ఉంటాడు. ఇక జాను అక్క వల్ల కూడా ఈ పెళ్ళి ఆపడం కుదరదు, ఇంకా ఏం చేసి ఈ పెళ్ళి ఆపలేం అని జాను అంటూ ఉంటుంది. అరవింద ఏడుస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి కూడా ఏడుస్తున్న కళ్ళతో మిత్ర వైపు చూస్తుండగా మిత్ర కూడా బాధగా లక్ష్మిని చూస్తూ ఉంటాడు. ఇక అది చూసి మనీషా షాక్ అవుతూ ఆంటీ ఆంటీ అని అంటూ దేవయానిని పిలుస్తూ ఉంటుంది. చూసారా, మిత్ర లక్ష్మిని చూస్తున్నాడు అని అంటూ ఉండగా, శామ్ని చూస్తుంటే మిత్రకి లక్ష్మి గుర్తొస్తుందేమో అని అంటుండగా, అది చాలా డేంజరస్ ఆంటీ, తొందరగా నా మెడలో తాళి కట్టివ్వండి అని మనీషా అంటుండగా, దేవయాని కంగారుగా వెళ్ళి పంతులు గారితో తాళి కట్టించే ప్రోగ్రాం చూడండి అని అనేస్తుంది. నేనేమైనా పెళ్లి భోజనం చేస్తున్నానా, పెళ్లి తంతే కదా చేస్తున్నది, ఆగండి అని దేవయానిని కసురుతూ ఉంటాడు పంతులు గారు. ఇక మిత్ర లక్ష్మి ఇద్దరు బాధగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. మరోవైపు స్టోర్ రూమ్లోకి పిల్లలిద్దరూ ఎంటర్ అయి అటు ఇటు వెతుకుతూ ఉంటారు. అప్పుడే జున్ను కంట ఒక ఫోటో కనబడుతుంది. లక్కీ ఫోటో అని అరుస్తూ ఉండగా లక్కీ కూడా అక్కడికి వస్తుంది. ఇద్దరు కలిసి ఆ ఫోటోని చూడగా చాలా దుమ్ము పట్టింది అని అంటూ ఆ ఫోటోని క్లీన్ చేసి ఆ ఫోటోని చూసి షాక్ అవుతారు. అది మిత్ర లక్ష్మిల పెళ్లి ఫోటో. ఇక ఆ పెళ్లి ఫోటోని పట్టుకొని జున్ను లక్కీ పెళ్లి మండపానికి వచ్చి పెళ్లి ఆపుతారా, మిత్ర లక్ష్మి ఒకటి కానున్నారా? లక్ష్మి మనీషా నుండి అరవింద యాక్సిడెంట్ వీడియో ఎలా తీసుకొనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.